హాయ్, నమస్తే. నేను మీ సుధా. నేను ఈరోజు మినప సున్నుండలు చేస్తున్నాను. చాలా టేస్టీగా బెల్లం వేసి చేస్తున్నాను. పెద్దవారైనా చిన్నవారైనా ఎదిగే పిల్లలకు కానీ ఈ సున్నుండలు చాలా బాగుంటాయి. మినప సున్నుండలు నేను ఫస్ట్ స్టవ్ అంటించి బాండ్లీ పెట్టి 1/2 kg ఉద్దిబేళ్ళు తీసుకున్నాను. అవి బాగా దోరగా వేయించుకోవాలి. అవి వేగేటప్పుడు మంచి వాసన వస్తుంది. బాగా దూరగా మనము ఒక గింజ నోట్లో వేసుకొని చూసినా కూడా ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది. ఇప్పుడు ఇవి ఏగిపోయినాయి. మనము చల్లార్చుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చిన తర్వాత నేను 1/2 kgలో 1 గ్లాస్ మాత్రమే బెల్లం సున్నుండలు చేస్తున్నాను. మిగతాది చక్కెరతో చేస్తాను కాబట్టి 1 గ్లాస్ తీసుకున్నాను. మనము గ్రైండ్ చేసేటప్పుడు బరకగా చేసుకోవాలి. ఇలా చేసుకోవాలి. మరీ నున్నగుంటే అంత బాగుండదు. ఇప్పుడు 1/4 గ్లాసు ఇలాచీ వేస్తున్నాను. ఇలాచీ వేసిన తర్వాత బెల్లము 1 గ్లాస్కి 1/4 గ్లాస్ బెల్లం వేస్తున్నాను. మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మెదిగిపోయింది బాగా. ఒక ప్లేట్లోకి వేసుకొని 1 కప్పు నెయ్యిని వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ పిండిలోకి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను నెయ్యి. ఇది కొద్దిగా కలుపుకుంటూ వంటలు చేసుకోవాలి. బెల్లంతో సున్నుండలు చాలా బాగుంటాయి. మనకి ఉంటలు రాలేదు అనుకున్నప్పుడు ఇంకా ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు నెయ్యిని. అదిగోండి, మన ఫస్ట్ సున్నుండ రెడీ అయిపోయింది. మినప సున్నుండ ఫస్ట్ సున్నుండ రెడీ అయిపోయింది. అలాగే మనము అన్ని సున్నుండలు చేసి పెట్టుకోవాలి. లడ్డూలు ఎదిగే పిల్లలకి చాలా బాగుంటుంది. అలా నెయ్యి వేసుకుంటా మిగతా అవన్నీ కట్టి పెట్టుకోవాలి. లడ్లు చేసి పెట్టుకోవాలి. చాలా బాగుంటాయి. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. చూడండి ఎంత బాగుందో లడ్డు. ఓపెన్ చేస్తే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మినప బెల్లము వేసి చేసుకోవాలి. మేమైతే ఉద్దిబేళ్ళు అంటాము. కొంతమంది మినుములు అంటారు. అదే మినప సున్నుండలు అంటారు. మేమైతే ఎక్కువ ఉద్దిబేళ్ళనే అంటాము. తొందరగా మినుములు అనేది మాకు రాదు కాబట్టి ఉద్దిబేళ్ళు అంటాము. బెల్లంతో సున్నుండలండి, ఉద్దిబేళ్ళతో చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.